మీరు చెప్పండి రామ్ గారు. ఇందాక ఆనంద్ గారు చెప్పారు సార్, ఈ భూమి మీద ధ్యానం అనే ఒక పదం నేర్చుకోవడానికి మార్పా దగ్గరికి వెళ్ళి మిలారేపా ఆయన ఒక్క స్టోరీ చాలు. 35 సంవత్సరాల పాటు ఇల్లు కట్టి కూల్చేసాడు. 35 సంవత్సరాలు మొత్తం 35 సంవత్సరాల పాటు కష్టపెట్టాడు. ఎందుకు పెట్టిండు అంటే అంతకుముందు ప్రతీకారంతోన ఒక ఊరిని 3 సంవత్సరాల పాటు అందరిని చంపేసినంత పని చేసిండు తన యొక్క క్షుద్ర విద్యలతోన. ఎంత బ్యాడ్ కర్మ మూట కట్టుకున్నాడు. తర్వాత రియలైజ్ అయ్యిండు, ఈ కర్మ మొత్తం తీసుకోవాలంటే నాకు ఒక గురువు కావాలని చెప్పిండు. కానీ ఆ రోజు అనుకున్నాడు ఆయన. వాళ్ళు చెప్పారు, ఈ గురువు నిన్ను శిష్యుడిగా తీకరిస్తారన్నది 99% డౌటు, కానీ తీసుకున్నాడా నీకు మోక్షం లభించినట్టే అంటే అప్పుడు ఆయన ఫిక్స్ అవుతాడు అనమాట. ఆయన ప్రాణం తీసినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఆయన డిసైడ్ అయ్యిండు ఆయన దగ్గర నేను నేర్చుకోవాలని. సో పోయిండు. పోయి ఆయన ఫస్ట్ పోయిన వెంబడే నువ్వు ఎవరు అనేది కూడా అడగలే, నువ్వు ఇది మొత్తం దున్నేసి ఇంటి దగ్గరికి రా అప్పుడు మాట్లాడతా అన్నాడు. మనం అయితే పారిపోయేస్తాం. సో అట్లా ఎన్ని రకాల టెస్టులో కనీసం లాజిక్ శారీరక శ్రమ బాగా చేయించారు. మొత్తం కర్మనంతా పోయేంత వరకు రక్తాలు గారి ఒక ఇల్లును 7 అంతస్తుల బిల్డింగ్ను కట్టించి ఒక్కడే కట్టించి లేకుండా మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టించి ఈ విధంగా ఎంతో తిప్పలు పెట్టి రక్తం వచ్చేటట్లుగా చేసి కర్మ అంతా బయటికి పోయేటంత చేసిన తర్వాత అతని మైండ్ సిద్ధమవుతుంది. అప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఓ చిన్న గుహ కట్టించి ఓ చిన్న దాంట్లోకి 3 సంవత్సరాలు 3 నెలల 3 రోజుల పాటు లోపలికి పంపించి నువ్వు ముందు ధ్యానం చేసి రా అని చెప్తాడు. సో అన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ సారీ ఫర్ ఇంటరప్ట్, ఎన్ని రోజులు కూర్చోబెట్టాడు ధ్యానంలో? 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు 3 నెలల 3 రోజులు 3 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు అండి? 365 × 3 ఎంత? 9,000 చిల్లర, మొత్తం కలిపి 10,000 డేస్, 10,000 రోజులు. రఫ్గా చెప్పాలంటే 1000 300 300 డేస్ 900 65 ఇదొకటి 1000 డేస్ పైన ధ్యానంలో కూర్చున్నాడు అక్కడ మిలారేపా. 1000 రోజులు బంధించబడి 1000 రోజులు పైన. ఓకే, మన వాళ్ళు ఏంటో తెలుసా, అర్ధగంట సేపు ధ్యానంలో కూర్చొని ఈ అర్ధగంట సేపులో 25 నిమిషాల ఆలోచనలతో ఉండి ధ్యానం చేశానండి, నా మోకాల నొప్పులు పోవట్లేదండి, నా మోచేతుల నొప్పులు పోవట్లేదండి, నా మెడ నొప్పులు పోవట్లేదండి, వెన్నెముక నొప్పులు పోవట్లేదండి, పొట్ట సరిగ్గా లేదండి, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి, తలకాయ నొప్పి పోవట్లేదండి. చేసే గంట ధ్యానాలు చేసి దాంట్లో 95% ఆలోచనలతో ఉండి నానాక కంప్లైంట్స్ అంతా నువ్వు పొద్దున్న లేస్తే నానా వాగుతూ పైగా ఇది నాకు బాగాలేదండి అనే కంప్లైంట్స్ మాట్లాడుతుంటాం. మిలారేపా ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశాడు? 1000+ డేస్. మళ్ళీ అంతకుముందు 35 సంవత్సరాలు కొండ మీద ఇల్లు కట్టడం కూల్చడం ఫిజికల్ శ్రమ చేయించారు గురువు. అంటే ధ్యానం అంటే ఏంటో అర్థం కావడానికి కోసం చెప్తున్నాం. అర్థం అవ్వడానికే 35 సంవత్సరాలు తనను కష్టపడితే అందించలేదు. కానీ ధ్యానం అనే పదం వినడానికి 30 సంవత్సరాలు పడింది. 30 సంవత్సరాల్లో ఒక వ్యక్తి చేయలేనంత కష్టం పడిండు. సో దానికి వెనకాల కూడా గురువులు చేసే ప్రతి దాని వెనకాల ఒక అద్భుతమైన కారణం ఉంటుంది. సో ఆయన కర్మను తొలగించిండు, ప్రిపేర్ చేసిండు, మైండ్ పరంగా ధ్యానం అనే విద్యను ఇచ్చిండు, సాధన కూడా అంతే స్థాయిలో చేసిండు. ఒకే జన్మలో ఎన్లైటన్మెంట్ పొందిన గురువు అని చెప్పి ఆయనకు ఒక పేరు కూడా ఉందన్నమాట, ఒక జన్మ. సో అలాంటి ధ్యానము ఇవాళ పత్రిజీ గారు ఎంతో కరుణతోన ఈ భూమి మీద ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ హిమాలయాలకు అవసరం లేదు, ఏ ఉద్యోగాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే మీ ఇంటి దగ్గరికే వచ్చి పాంప్లెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చొని వండి పెట్టి మరీ ధ్యానం చెప్పి పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేసిండు. ఇంకొకటి, ఇప్పుడు ఈ 11 రోజుల యొక్క ఒక సపరేట్ ఒక శక్తి క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేసిండు. ఎందుకంటే పత్రిజీకి బాగా తెలుసు ప్రపంచంలో అంటేనే పెద్ద మాయ. ఇంతకుముందు ఆనంద్ గారు అన్నారు కదా, మహామాయ. అది 24 గంటలు మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మరి ఎలా ఈ వ్యక్తులకు సాధన కావాలంటే ఒక షార్ట్ టెక్నిక్ ఉందని చెప్పాడు. 2002లో క్లియర్గా చెప్పారు పత్రిజీ. విజయవాడలో ధ్యాన యజ్ఞం జరుగుతుంది, ఆ రోజు చెప్పాడు, ఇక్కడ గడపబోయే ఒక రోజు 1 సంవత్సరం 365 రోజులు ధ్యానం
చేస్తే ఎంత మార్పులు జరుగుతాయో, ఎంత శక్తి వస్తుందో ఆ ఒక్కరోజు ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఉంటుంది. అంటే 11 రోజులు అటువంటి డేస్ మనకు సమీపంలో, 11 సంవత్సరాల సాధనకు కావాల్సిన శక్తి అక్కడ తీసుకుంటాం అన్నట్టు. కానీ మనం ఏం చేస్తామంటే కారణాలు ఏవో చెప్తాం. నాకు ఇంటికాడ జాబ్ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. మళ్ళీ మార్పులు రావాలి. ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పారు అద్భుతంగా, 1 గంట కూర్చొని నాకు ఇవన్నీ రావట్లేదంటే రావు. రైట్. ప్రపంచంలో ఉన్న మహామాయ నుండి బయటపడడానికి ఈ మహాయాగానికి రావాలి అని చెప్తున్నారు మీరు. 100% సార్. మాయ, సారీ ఫర్ ఇంటరప్ట్, మాయ ఏం చెప్తుంది తెలుసా సార్? నా పిల్లానికి బాలేదు సార్, సార్ నా కొడుకు బాలేదు సార్, సార్ ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి సార్, సార్ ఇంటికాడ బంధువులు వచ్చారు సార్, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎమర్జెన్సీ వర్క్స్ అన్ని పడ్డాయి సార్, సార్ మా పేరెంట్స్ బాలేదు సార్, సార్ నా కారు బాలేదు సార్, సార్ ఇంకో విచిత్రమైన రావాల్సిన డబ్బులు రావాలి. నిన్న ఒకడు ఫోన్ చేశాడు, నాకు కొత్త బట్టలు లేవు కదా, ఎందుకు రావాలని ఆలోచిస్తున్నాను ఫోన్ చేశాడు నాకు. బట్టలు లేవు, వీడికి మాయ మామూలుగా తన్నట్లేదు అనుకున్నాను. అంటే ఫ్రంటే కాదు బ్యాగ్ కూడా తంతుంది వీడికి. అంటే చెప్తున్నా పాపం వాడు తప్పు లేదు, మాయ యొక్క గొప్పతనం చెప్తున్నా. దట్ మీన్స్ మాయ నథింగ్ బట్ ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న నెగటివ్ ప్రోగ్రామ్స్, వెనకాల బ్యాక్ మనం చేసుకున్న ప్రారంభ కర్మ వెనక్కి లాగుతూ ఉంటుంది. మన కర్మ లాగుతుంది వెళ్ళనివ్వకుండా. ఆ లాగుతుందన్న విషయం మనం గుర్తించుకో. అందుకనే ఈ వీడియో సార్ ముఖ్యంగా కాదు, లేకపోతే కొత్త బట్టలకు ధ్యానమాచక్రం శబ్దం ఉందండి అసలు. ఇలాంటి సబ్ కాన్షియస్ మైండ్ చేసే మ్యాజిక్ల నుండి మనం గుర్తుపట్టి ఈసారి డిసైడ్ కావాలి సార్. ఏమని డిసైడ్ కావాలంటే ఈ 11 రోజులు నా ఆత్మకు సంబంధించి నేను టైం పెట్టుకుంటాను. ఏదైనా ఉండండి, 365 రోజులలో 11 రోజులు పక్కన పెడితే ఏమైతే సార్, మిగిలిన మొత్తం జీవితానికి కావాల్సిన అంశాలన్నీ శక్తితోన మనం వాటిని ఈజీగా డీల్ చేయగలుగుతాం. అంటే మిగతా వాటికంటే కుటుంబంలో సఖ్యత కోసం, ఉద్యోగంలో ఉన్నతి కోసం కావాల్సిన వాటిని క్రియేట్ చేసుకోవడానికి అందుతాయి. మీ సంకల్పాలు నెరవేరాలంటే ఇప్పుడు సార్ మనకు పెళ్లి కావాలంటే బలం లేదు నాయన, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళి రా అంటారు. అలాగే ఇక్కడ మహాయోగులు, హిమాలయాల నుంచి యోగులు వస్తున్నారు, ఎంతో మంది గురువులు జీవితాలను ధ్యాన సాధన కోసమే కేటాయించినటువంటి మహామహులు ఇక్కడికి వస్తున్నారు. నెక్స్ట్ ఉదయం పూట 3 గంటల పాటు లైవ్ మ్యూజిక్ తోన అఖండ ధ్యానం జరుగుతుంది. ఆడ ఊరికే కూర్చొని నిద్రపోయినా పర్లేదు సార్. మనము పచ్చి కట్టెలు లాంటి వాళ్ళం. అక్కడ ఎన్నో ఒట్టి కట్టెలతోన ఒక అద్భుతమైన మంట మండుతుంది, దాంట్లో పడేస్తే బూడిదగా అయిపోతుంది. మన కర్మలన్నీ అలవోకగా దగ్ధం చేసుకొని ఆత్మస్థాయిలో ఎన్నో బ్లాక్స్ అడ్డంకులు ఉంటాయి. చాలామంది అనుకుంటారు నేను సాధన చేస్తేనే ఎదుగుతానని. కాదు, గురువుల సమక్షంలో ఉండడం అవసరము, గురువుల కృప అవసరం, ఎన్నో ఉంటాయి. అవన్నీ ఒక్క ధ్యానమా చక్రంలో పత్రిజీ ఏర్పాటు చేస్తాడు. నా ప్రాక్టికల్ అనుభవం ఏంటంటే నాకు ఎన్నో సమస్యలు వచ్చి ప్రతి ఒక్కరికి వస్తాయి. ధ్యానమాయాగం 11 రోజుల పాటు నేను నిర్ణయం తీసుకుంటాను సార్, అక్కడే ఉంటుంది, బయటకు కూడా వెళ్ళకుండి, కడతాలు కూడా వెళ్ళకుండి. అంత ఇంపార్టెన్స్ ఇచ్చి నేను అక్కడ ఉండేవాడిని. తర్వాత నా లైఫ్లో ధ్యానమాచక్రం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పులకు సంబంధించి కానీ, ఆరోగ్యం సంబంధించింది కానీ, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కానీ అద్భుతంగా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఉన్న సమస్యలు ఉన్నా మీ పిల్లల్ని తీసుకొని చక్కగా ఎక్కడ ₹1 లేదు, ఏం లేదు, అందరు పండగ ఒక సెలబ్రేషన్. వచ్చిపోవడానికి వాళ్ళ బస్సు ఖర్చులు పెట్టుకొని వస్తే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 31 వరకు అద్భుతంగా జరుగుతుంది. పండగలాగా చేసుకోవాలి. కర్మ ప్రక్షాళన చేసుకోవాలనుకున్న వారు అయ్యో ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అర్థం కాకుండా ఏం కర్మ చేశానో అని తల బాదుకునే ప్రతి ఒక్కరు వస్తే ఆ కర్మ ప్రక్షాళన జరిగి అద్భుతంగా ఉంటారు అని చెప్తున్నారు. సార్ 3 లాభాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, భౌతికంగా మీకు కోరికలు ఉన్నాయి, ఇల్లు కట్టాలనుకుంటున్నారు, జాబ్ రావాలనుకుంటున్నారు, ఆరోగ్యం మంచిగా కావాలనుకుంటున్నారు. వాటన్నిటికీ ఏం కావాలి? శక్తి కావాలి. ఇంటికాడ శక్తి లేదు, ఈడ ఉంది, దీనివల్ల బెస్ట్ వస్తుంది. 2, కర్మలు ఉన్నాయి, కర్మలు క్లియర్ అవుతాయి. ఎట్లయితుంది కర్మలు, ఎట్లా క్లియర్ అవుతాయి సార్ ధ్యానమా చక్రంలో అంటే ఎంతో అద్భుతమైన సేవ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. యోగులను తయారు చేసే ఒక మహాయజ్ఞం, యజ్ఞం యొక్క ఫలితము అందరికీ అందించబడుతుంది. సో ఇది 2వది. 3వది అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఆత్మ యొక్క ఎదుగుదలలో, మన సాధనలో మాయ అనేది అడ్డం వచ్చి అడ్డంకులు క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కూర్చొని 11 రోజుల పాటు మనం అక్కడ ఉంటే ఆ యొక్క సాధనలో వచ్చే అడ్డంకులన్నీ అక్కడికి వచ్చే పరమ గురువుల టీము,
ఆస్ట్రల్ మాస్టర్లు, ఈ భౌతిక రూప శరీరంతో ఉన్న గురువులు, హిమాలయాల్లోంచి ఎంతోమంది పత్రిజీ చెప్పారు ఎవరెవరో శరీరాలను ఉపయోగించుకొని ఈ 11 రోజుల పాటు వచ్చి అక్కడ ఉంటారంట. మన పక్కనే మహావతార బాబాజీ కూర్చోవచ్చు. ఫిజికల్ బాడీ వేరే వాళ్ళది ఉంటుంది, ఉండొచ్చు. ఎందుకు అలా జరిగింది క్లియర్గా. ఒక యోగి ఆత్మకథలో మహావతార బాబాజీ వచ్చి పరమహంస వివేకానంద పక్కన కూర్చున్నాడు. ఆ విషయం ఆయనకు తెలీదు, ఇన్స్పైర్ చేసిపోయిండు. లాయరు మాషాలు చెప్తా ఆయనకు. చూడండి, అలాంటి అద్భుతాలన్నీ జరగగలిగే ఒక వేదిక కైలాసపురి కర్తాలం జరుగుతుంది పత్రిజీ ధ్యాన మహాయాగ్. వండర్ఫుల్.